పార్టీ పెట్టారు టీఆర్ఎస్ పేరు ఎట్లా అనిపిస్తుంది? మేము అసలు షాక్ అయినామండి. మాకు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అక్క ఇది చెప్తుందని. అంటే టీఆర్ఎస్ మేము ఇంతకుముందు దాంట్లో పనిచేసినాం కదా, టీఆర్ఎస్ పుట్టినప్పటి నుండి మేము అందులో ఉన్నాము. కానీ మాకు అందులో ఎట్లాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు అక్క ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది. మాకు ఆ పాత పేరు వచ్చేసరికి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి. సీఎం అవుతుందా మరి? ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మేమందరం కలిసి చేస్తాం, మహిళా సీఎంను చేస్తాం మా కవితక్కని. మీ మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తా అంటుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా మా ఫీలింగ్ అక్క ఇస్తుంది ఖచ్చితంగా. చాలా హ్యాపీగానే ఉండండి. టీఆర్ఎస్ అనే పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది కవిత గారికి? టీఆర్ఎస్ అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ తరిమి కొట్టడానికి మళ్ళీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కదా, మళ్ళీ మేము దాన్నే ముందుకు తీసుకొద్దామని పెట్టింది. ఇతర పార్టీలు అంటే వేరే కానీ ఇప్పుడు మరి టీఆర్ఎస్ అంటే గత బీఆర్ఎస్ అంటే దాంట్లో కూడా న్యాయం జరగలే కదా. దాంట్లో కేసీఆర్ విషయంలో ఎట్లాంటి అన్యాయం లేదు. కానీ తర్వాత ఉన్నారు కదా కొంచెం మంది గుంటనక్కలు లాంటి వాళ్ళు చేసిరు కదా అన్యాయం. పార్టీ నుండి ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసిరు కదా అక్కను. కారణం కూడా చెప్పలే కదా. ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పిన, ప్రెస్ మీట్ పెట్టలేదు. అక్కను అరెస్ట్ చేసిన రోజులు వాళ్ళు మంచి పని చేసిరు, సస్పెండ్ చేసి. మాకు ఈరోజు అక్క సీఎం అవుతుంది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అట్నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళే కదా సీఎం అయితే, ఇప్పుడు కవిత గారి కుటుంబమే కదా. కవిత గారి కుటుంబం మహిళా సీఎం కదా, ఒక తెలంగాణ తొలి మహిళా సీఎం కదా మా అక్క. ఫిక్స్ పక్కా మేము చేస్తాం అందరం కలిసి. అసలు ఇవాళ చూడండి 1,00,000 మంది అంటే 1,00,000కి ఎక్కువ ఉన్నారు జనాలు. అసలు ఒకసారి చూడండి అంతా మీరు మొత్తం ఎంత బాగా, అసలు ఒక పండగ వాతావరణం. అసలు మేమందరం కొత్త చీరలు కొనుక్కొని కొత్తగా పండగ మా అక్క ఏం చెప్తుందో అని వినడానికి వచ్చినాం. మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.